ఈ వీడియోలో మనము మే 2026లో టాప్ 10 సెల్లింగ్ ఎస్యూవీస్ ఏంటని తెలుసుకుందాము. ఎస్యూవీస్ అంటే మళ్ళీ మీకు తెలుసు కదా, ఇవేమి లాడర్ ఆన్ ఫ్రేమ్ కాదు, 4 వీల్ డ్రైవ్ కాదు, అన్నింటినీ మన వాళ్ళు ఎస్యూవీలు అంటారు. అది గుర్తుపెట్టుకోండి. 10th పొజిషన్లో ఉన్న కార్ ఏదని చూస్తే కియా సెల్టాస్ 10,597 యూనిట్స్ అమ్మారు. 10,597 యూనిట్లు అమ్మారు. మీకు కియా గురించి తెలుసు కదా, ఫిట్ అండ్ ఫినిష్, కలర్ కాంబినేషన్స్, వాళ్ళ చాయిస్ ఆఫ్ మెటీరియల్ చూడడానికి, టచ్ చేయడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. ఎక్స్టీరియర్ అదేవిధంగా ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఇంటీరియర్ మీకు ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. అదేదో హయ్యర్ సెగ్మెంట్ కార్లో ఉన్నట్లు అనిపిస్తుంది మీకు. చాలామంది కియా అంటే ఇందుకే ఇష్టం మెయిన్. బయట కూడా వాళ్ళ డిజైన్ చాలా బాగుంటుంది. నేను చెప్పినట్లుగా ఫిట్ ఫినిష్, అదైతే డ్యూరబుల్ మెటీరియల్ చాలా బాగుంటాయి అవి. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. అదొక కారణము. ఇంకో కారణం ఏంటంటే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి మీకు ఇంజన్లో. మీకు పెట్రోల్లోనే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంది, టర్బో ఉంది, అలాగే డీజిల్ కూడా ఉంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు అనమాట. దాంతోపాటు ఇది రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఈ ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా దానికి యాడ్ అయిందనమాట. అదేంటంటే సేఫ్టీ. ఇప్పుడు దీంట్లో 5 స్టార్ సేఫ్టీ కూడా ఉంది. 5 స్టార్ మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్లో క్రాష్ టెస్ట్లో టాప్ స్కోరర్ కియా సెల్టాస్ అనమాట. చూడడానికి బాగుంది. దాంతోపాటు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు సీటింగ్ పొజిషను, మీకు లోపల కూర్చున్నప్పుడు ఆ విజిబిలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో దీంట్లో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. మీకు సిటీకి బాగుంటుంది, హైవేకి కూడా బాగుంటుంది. మనకు తెలిసిందే కదా, ఇది అబవ్ 4 మీటర్స్ ఎస్యూవీ. నీ రూము, లెగ్ రూము, బూట్ స్పేస్ అన్నీ చాలా బాగుంటాయి. మీకు కూడా ఈ సెగ్మెంట్లో అబవ్ 4 మీటర్స్ కార్ చూస్తుంటే మీకు ఇది మంచి చాయిస్ అనమాట. మీకు సేఫ్టీ ఉంది, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ కూడా ఉంది. దాంట్లో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. మీకు సిటీకి అయితే చాలా బాగుంటుంది. ఈ 1.5 లీటర్ అని చెప్పాను కదా అది. తర్వాత 9th పొజిషన్లో ఉన్న కార్ ఏదని చూస్తే థార్ రాక్స్, రెండు కలిపి 10,787 యూనిట్స్, 10,787 యూనిట్లు అమ్మారనమాట. మహీంద్రా గురించి తెలుసు కదా, పవర్ఫుల్ ఇంజన్స్ చేస్తూ ఉంటారు, మంచి సస్పెన్షను, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటాయి. థార్ గురించి మాట్లాడితే ఇది రగ్గెడ్గా ఎస్యూవీ డిజైన్, 2 బాక్స్ డిజైన్. యాక్చువల్ ఎస్యూవీ ఇది. చాలామందికి ఇష్టమైన బాడీ షేప్ ఇది, 2 బాక్స్ డిజైను, పవర్ఫుల్ ఇంజన్స్, చాలా బాగుంటుంది. మీకు 4 వీల్ డ్రైవ్ అయినా ఉంది, బాడీ ఆన్ ఫ్రేమ్ ఇది. మీకు ఆఫ్ రోడ్కి అన్నింటికి కూడా చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టమైన ఒక ఎస్యూవీ అనమాట. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే సుజుకి విక్టోరిస్, 10,853 యూనిట్స్, 10,853 కార్లు అమ్మారు. దీంట్లోని ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అది ఏంటని చూద్దాము. ఫస్ట్ అయితే వెరైటీగా సేఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది క్రాష్ టెస్ట్ చేశారు. దీంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. సుజుకిలో అన్నీ బాగుంటాయి. రెండు మిస్సింగ్ ఉంటాయి అన్నమాట దాంట్లో. అదేంటంటే ఒకటి సేఫ్టీ, 2 రైడ్ అండ్ హ్యాండ్లింగ్. ఈ రెండు బాగుంటే దీన్ని కొట్టే బ్రాండే లేదనమాట, అంత బాగుంటుంది. మంచి సర్వీసు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. రిలయబుల్, డ్యూరబుల్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. మంచి మైలేజ్ ఇస్తాయి. ఇప్పుడు సేఫ్టీ కూడా యాడ్ అయింది కాబట్టి చాలామంది కొంటూ ఉంటారు దీన్ని. దాంతోపాటు ఇంకా వచ్చే కార్లో లోపల కాస్త ప్రీమియంగా క్యాబిన్ తయారు చేసి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన కూడా కాస్త ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా, కాబట్టి వాళ్ళు అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. దీంట్లో మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ దొరుకుతుంది, మీకు హైబ్రిడ్ కూడా దొరుకుతుంది, సిఎన్జి కూడా ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎక్కువ తిరగడం లేదు, తక్కువే తిరిగేదంటే మీరు నార్మల్ 1.5 లీటర్ ఉంది కదా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్, అది తీసుకోండి. ఎక్కువ తిరిగేటువంటి సిఎన్జి తీసుకోండి. నాకు సిఎన్జి వద్దంటే హైబ్రిడ్ కూడా ఉంది. దీంట్లో చాలా బాగున్నాయి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మీకు 4 వీల్ డ్రైవ్ కూడా దొరుకుతుంది అనమాట దీంట్లో, అది కూడా చూసుకోండి ఒకసారి. తర్వాత స్థానంలో ఉన్న కారు హుండాయ్ వెన్యూ, 11,714, 11,714 కార్లు అమ్మారు. ఇది కూడా సేల్ పెరుగుతూ ఉంది నెల. ఎందుకంటే దీంట్లో కూడా స్టార్టింగ్ ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే సేఫ్టీలో 5 స్టార్ ఉందన్నమాట. దీంట్లో కొత్త ఫేస్ లిఫ్ట్ వచ్చింది కదా, దాంట్లో 5 స్టార్ సేఫ్టీ ఉంది. దాంతోపాటు చూడడానికి చాలా బాగుంది. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్ అన్నమాట. ఇది లుక్స్ వైజ్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది, నీట్గా ఉందన్నమాట. ఎక్స్ట్రా డిజైన్స్ ఏమీ లేవు, ఓవర్ డిజైన్ ఏం లేదు,
చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అదేవిధంగా ఇంటీరియర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. హుండాయ్ వాళ్ళ కార్లు ప్రీమియంగా ఉంటాయి లోపల. ఫిట్ అండ్ ఫినిష్ కానీ, ఆ క్వాలిటీ కానీ, దాంతోపాటు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మంచి రిఫైన్డ్ ఇంజన్స్ చాలా బాగుంటాయి. ఇంజన్స్ కూడా వీళ్ళవి సమస్యలు ఉండవు. మీకు దీంట్లో కూడా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంది పెట్రోల్లో. అలాగే పెట్రోల్లో మీకు ఎక్కువ పవర్ కావాలంటే టర్బో కూడా ఉంది. నాకు ఎక్కువ టార్క్ కావాలి, మైలేజ్ కావాలంటే డీజిల్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారనమాట. సో మీరు కూడా లెస్ దాన్ 4 మీటర్స్ ఉన్న ఎస్యూవీలో చూస్తుంటే ఇది మీకు మంచి ఆప్షన్. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ సెగ్మెంట్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు స్కోర్ చేస్తాయి కదా, టాప్ స్కోరర్ అనమాట ఇది. ఓకే, తర్వాత స్థానంలో ఉన్న కారు మారుతి సుజుకి బ్రెజా 13,245, 13,225 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్ముడుపోవడానికి కారణం ఏంటంటే మీకు తెలుసు కదా, సర్వీస్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది, యూనో తర్వాత క్వాలిటీ చాలా బాగుంటుంది. అంటే రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సమస్యలు రావు, బ్రేక్ డౌన్స్ కావు. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొనడానికి కారణం ఇవే అనమాట. రిలయబిలిటీ, మైలేజ్, ఆఫ్టర్ సేల్ సర్వీసు, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మీకు కూడా దీంట్లో 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ దొరుకుతుంది, మంచి మైలేజ్ వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జీ కూడా ఉంది. నాకు సిఎన్జీ వద్దంటే మీకు మైల్డ్ హైబ్రిడ్ కూడా దొరుకుతుంది, అది కూడా చెక్ చేసుకోండి. సేఫ్టీ దీంట్లో ఎప్పుడో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్స్ వచ్చింది, అది కూడా చూసుకోండి కాస్త. తర్వాత స్థానంలో ఉన్న కారు ఎస్యూవీ ఏదని చూస్తే హుండాయ్ క్రెటా 15,253 యూనిట్స్, 15,253 కార్లు అమ్మారు వీళ్ళు. చాలామందికి ఇష్టమైన కార్లలో అబవ్ 4 మీటర్స్ ఎస్యూవీలో ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామందికి ఇష్టం, ఎప్పుడు రెగ్యులర్గా ఇది టాప్ 5 లిస్ట్లో ఉంటుందన్నమాట. కారణాలు ఏంటని చూస్తే చూడడానికి చాలా బాగుంటుంది, లుక్స్ చాలా బాగుంటుంది. దాంతోపాటు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదంటే 1.5 లీటర్ మీకు ఎన్ఏ దొరుకుతుంది, అలాగే 1.5 టర్బో పెట్రోల్ దొరుకుతుంది. మీకు ఇంకా మైలేజ్ కావాలి, టార్క్ కావాలి అంటే మీకు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా దొరుకుతుంది అనమాట. మీకు ఇంజన్స్ కూడా చాలా బాగున్నాయి, రిఫైన్డ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, వైబ్రేషన్స్ ఉండవు. ఇంజన్స్ గురించి తెలుసు కదా, రిలయబుల్గా ఉంటాయి, సమస్యలు రావు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కాబట్టి చాలామంది దీన్ని కొంటూ ఉంటారనమాట. మీరు కూడా ఈ సెగ్మెంట్లో అబవ్ 4 మీటర్స్ ఉన్న కార్ చూస్తుంటే నన్ను అడిగితే క్రెటా కన్నా సెల్టోస్ తీసుకోండి. ఎందుకంటే దాంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుంది, సేఫ్టీ కూడా 5 స్టార్ ఉంది. ఇంకొకటి హుండాయి తర్వాత కియా ఒకే కంపెనీ, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు ప్లాట్ఫామ్స్, ఇంజన్స్ అన్నీ కూడా. తర్వాత స్థానంలో ఉన్న కారు ఎస్యూవీ స్కార్పియో, మహీంద్రా స్కార్పియో 15,774 యూనిట్స్, 15,754 కార్లు అమ్మారనమాట. చాలామందికి మహీంద్రాలో కొన్ని కార్స్ ఉన్నాయన్నమాట ఇష్టమైనవి, దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. నేను చెప్పాను కదా, స్కార్పియో, తారు లాంటివి చాలామందికి ఇష్టమైన కార్లు. ఇది కూడా ఎస్యూవీ అనమాట. మీకు రగ్గెడ్గా చూసే బాగుంటుంది, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది, పవర్ఫుల్ ఇంజన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది దీన్ని కొంటూ ఉంటారు రెగ్యులర్గా. కాబట్టి ఇది ఈ స్థానంలో ఉన్నదన్నమాట. తర్వాత మూడో స్థానంలో ఉన్న కారు ఏదని చూస్తే టాటా నెక్సాన్ 19,100 యూనిట్స్, 19,100 యూనిట్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే, టాటా గురించి చెప్పాలంటే వాళ్ళకి సేల్ ఎక్కువ తీసుకొచ్చిన కారు ఫస్ట్ ఇదే, టాటా నెక్సానే. చూడడానికి బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, మెయిన్లీ సేఫ్టీ ఉంది. ఓకే, చాలా సాలిడ్గా ఉంటాయి బిల్డ్ క్వాలిటీ వాళ్ళవి. ఎప్పుడు క్రాష్ టెస్ట్ చేసినా 5 స్టార్స్ వస్తుందన్నమాట క్రాష్ టెస్ట్లో. కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారనమాట. దాంతోపాటు మీకు మల్టిపుల్ పవర్ ట్రైన్స్, ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. టర్బో ఉంది, అలాగే మీకు సిఎన్జీ ఉంది, డీజిల్ ఉంది. కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారు. తర్వాత స్థానంలో రెండవ స్థానంలో ఉన్న కారు ఏదని చూస్తే టాటా పంచ్ 20,208, 20,208 కార్లు అమ్మారు. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా క్రెటా గురించి, లుక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా బేబీ ఎస్యూవీ లాగా ఉంటుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి సేఫ్టీ, 5 స్టార్ సేఫ్టీ, మంచి సీటింగ్ పొజిషను, ఎస్యూవీలో కూర్చున్నట్లు ఉంటుంది అనమాట. మీకు విజిబిలిటీ చాలా బాగుంటుంది, పైన కూర్చున్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీకు విజిబిలిటీ బాగుంటే ఏమవుతుంది, డ్రైవింగ్తో చేసేటప్పుడు మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. చాలామందికి ఇష్టమైన సీటింగ్ పొజిషన్ ఇది. దాంతోపాటు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి,
1.2 లీటర్ మనకి ఎన్ఏ దొరుకుతుంది, దాంతోనే సిఎన్జి ఉంది, పెట్రోల్ ఉంది, మీకు రెండింటిలో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు టర్బో ఇంజిన్ కూడా యాడ్ చేశారు. మీకు మల్టిపుల్ పవర్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట ఆప్షన్స్, కాబట్టి ఎక్కువ మందిని కొంటూ ఉంటారు. నెంబర్ 1 స్థానంలో ఉన్న కార్ ఏదని చూస్తే సుజుకి ఫ్రాంక్స్ 20,686 యూనిట్స్, 20,686 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే అగైన్ సేమ్ రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ. కారు కొన్న తర్వాత నాకు సమస్యలు ఉండకూడదు, బ్రేక్ డౌన్స్ కాకూడదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ చూసేదే సుజుకి వైపు చూస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది బలీనో ప్లాట్ఫామ్, ఇది కాస్త సైజు మార్చి కాస్త గ్రౌండ్ క్లియరెన్స్ పెంచి చేసిన కారు అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది గ్రౌండ్ క్లియరెన్స్ కావాలి, అలాగే కాస్త ఎస్యూవి డిజైన్ కావాలని చూస్తున్నారు, కాబట్టి వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు అనమాట. సేమ్ బలీనోలో ఉన్న ఇంజినే ఉంది దీంట్లో కూడా. 1.2 లీటర్ 4 cylinders న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. మీకు మంచి మైలేజ్ దొరుకుతుంది. మీకు ఇంకా పవర్ఫుల్ ఇంజన్ కావాలంటే ఫ్రాంక్స్లో టర్బో కూడా దొరుకుతుంది. మీకు ఇంకా టర్బోలో మైలేజ్ ఎక్కువ కావాలి, టార్క్ ఎక్కువ కావాలి, పవర్ ఎక్కువ కావాలి అంటే మీకు హైబ్రిడ్ కూడా దొరుకుతుంది. మీరు ఏ కారు కొనాలని చూసినా కానీ ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకోండి.